పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి మరియు పార్టీ కార్యకర్త సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే నిజమైనటువంటి తెలంగాణ అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇంకా మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టుగానే భావించాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. అమర్ హై సుష్మా స్వరాజ్, అమర్ హై సుష్మా స్వరాజ్. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఏర్పడిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో జరుపుకుంటున్నాం. అందులో భాగంగా రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శాసనసభ్యులు అభయ్ పాటిల్జీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారు, శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ కర్ణాటక, తమిళనాడు ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరి శశిధర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రదీప్ రావు గారు, మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తెరావత్ గారు, మాజీ శాసనసభ్యులు కొందేటి శ్రీధర్ గారు, అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ, బంగారు శృతి గారు, అదేవిధంగా ఉమారాణి గారు, ఆనంద్ గౌడ్ గారు, బండారు కార్తిక గారు, ప్రేమేందర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు, కుమార్ గారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటము ప్రపంచ చరిత్రలో ఒక లిఖించదగినటువంటి అంశం. ఎక్కడ కూడా దాడులు లేకుండా మా తెలంగాణ మాకు కావాలి, మరి ఆ రోజు అహింసాయుతమైనటువంటి పద్ధతిలో పోరాటం జరిగింది. సుమారు 1200 పైచీలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా తెలంగాణ రావాలి కాబట్టి, తెలంగాణ కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా తెలంగాణ ఏర్పడాలని ఆ రోజు అందరూ కూడా మరి ఏ రకంగా బలిదానం చేసుకున్నామని తెలుసు. అనేక మంది రోడ్ల మీద టీవీ కెమెరాల ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ రకంగా ప్రాణాలు తృణంగా మరి తెలంగాణ కోసం సమర్పించినటువంటి వాళ్ళు, పార్లమెంట్ ముందు ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాల్చుకొని చనిపోయినటువంటి వాళ్ళు, ఎదురుగా ట్రైన్ వస్తుంటే ట్రైన్గా ఎదురుగా పోయి ప్రాణాలర్పించినటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి పోరాటము భారత స్వాతంత్ర చరిత్రలో ఇప్పుడు కూడా కనిపించదు. ఇది ఒక ప్రజా పోరాటం. మరి అటువంటి పోరాటం చేసినప్పుడు